ఈరోజు మేము ఇక్కడికి వచ్చామంటే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్కి అయితే ఒకే ఆలోచన, ఈ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తెలుగువారు ఆనందంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఒక రాజకీయ పార్టీ పెట్టి సామాజిక బాధ్యత తీసుకున్నాడు. ఇప్పుడు మేమిద్దరం ఆలోచించింది, మేమిద్దరం ఉంటాం, డబ్బులు లేకపోతే ఏమీ చేయలేం, కేంద్రం కూడా మనతో ఉండాలనుకున్నప్పుడు బీజేపీ కూడా వచ్చారు. మళ్ళా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు. అయినప్పుడు ఈ రాష్ట్రానికి నిధులు అవసరం, రెండో పక్కన మనకు పనులు అవసరం. అలాంటప్పుడు కేంద్రం కూడా మన పక్కన ఉంటే, ఇంకా నా తెలివితేటలు కూడా ఉపయోగించుకుంటే, మీరు ఎక్కడ పెట్టినా నన్ను చూస్తున్న ఏపీ అభివృద్ధికి నన్ను ఒక డ్రైవర్గా పెట్టి, బస్సులు పెట్టి డ్రైవర్గా చిత్రీకరిస్తూ ఎక్కడ పోయినా చూపిస్తూ నాకు సహకారం ఇస్తున్నారు. అనుభవం ఉంది, చేసిన చరిత్ర ఉంది, మళ్ళీ చేసే సత్తా ఉంది, చేసి నిరూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మా కలయిక, 3 రాజకీయ పార్టీలు కలిసి మేము మీ ముందుకు వచ్చాం. 3 పార్టీలు కూడా 3 జెండాలు ఉన్నాయి, కానీ మా అజెండా ఒకే ఒక అజెండా. ఆ అజెండా సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ. ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉంది, ఎక్కడ పోయినా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఈ 3 పార్టీలతో సమానంగా జెండాలు పట్టుకుని మేము సైతం అని చెప్పి ముందుకు వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. 96లో నేనే ఏబిసిడి కేటగరైజేషన్ పెట్టాను, దానివల్ల మీరు బాగుపడ్డారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా చెప్పాడు, మళ్ళీ హామీ ఇస్తున్నా, తప్పకుండా జిల్లాల వారీగా ఏబిసిడి కేటగరైజేషన్ పెట్టి సామాజిక న్యాయం చేసే బాధ్యత మా కూటమి తీసుకుంటామని మరొకసారి మాదిగలందరికీ హామీ ఇస్తున్నా. ఇవి చేస్తూనే మళ్ళీ ఇప్పుడే ప్రసాద్ గారు అడిగినప్పుడు, కృష్ణప్రసాద్ మీరు అన్నారు, జాబు రావాలంటే నమ్మకం ఉంది, అంతేనా మీకు అందరికీ? అందుకే నేను కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో మీ దగ్గరికి వస్తున్నా. మొట్టమొదట నేను ఇష్టపడే మా ఆడబిడ్డలు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఆడబిడ్డలను అన్ని విషయాల్లో ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకున్నాను. నేను ఒకే ఒక విషయం ఆలోచించాను, మీరందరూ అపార్థం చేసుకోవద్దండి. మగవాళ్ళందరూ, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు సగం మంది ఆడవాళ్లే ఉంటారు. ఎప్పుడు కూడా ఆడవారికి గౌరవం ఇవ్వలేదు, ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చింది ఫస్ట్ టైం అమ్మా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆడబిడ్డలను గుర్తించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అంత మునుపు మీరు కూడా ఆలోచించేవాళ్ళు, ఆడబిడ్డలు ఏదైనా సరే ఆడబిడ్డలను చదివించక్కర్లేదు, ఏ అయ్య చేతోనే పెట్టేస్తాం, పెళ్లి చేసి పంపించేద్దాం, మగపిల్లవాడే ఉంటే మనం చూసుకుంటాడని మీరు అందరూ ఆలోచించేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు గారు ఆలోచించింది ఇది కరెక్ట్ కాదు, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా తల్లిదండ్రుల ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని నిర్ణయించింది ఎన్టీ రామారావు గారు. అది చేసిన 15 ఏళ్లలో దేశంలో ఒక చట్టం వచ్చింది, ఎవరన్నా ఆడబిడ్డలకు మీ పెద్దవాళ్ళ ఆస్తి ఇవ్వకపోతే దబాయించి తీసుకోండి, అది మీ హక్కు, ఎన్టీఆర్ ఇచ్చిన హక్కు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈరోజు రెండో విషయం, అంతవరకు రాజకీయాల్లో ఆడబిడ్డలు వచ్చేవాళ్ళు కాదు. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాడు 8%, ఇప్పుడు 50% వచ్చాయి. రేపు ఎల్లుండ పార్లమెంట్ కూడా బిల్లు పాస్ అయింది, చట్టసభలో కూడా మా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. దానికి నాంది పలికింది
ఎన్టీ రామారావు గారు. మూడోది, ఆడబిడ్డల్ని చదివించాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను ఆలోచించాను, ఇంకా చాలా మంది చదువుకోలేదు, ఇంట్లోనే ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా తెలివితేటలున్నాయి అని డాక్రా సంఘాలు పెట్టింది నేనేనమ్మా. మీరంతా ఒకసారి భవిష్యత్ గతంలో ఆలోచించుకోవాలి. ఆ రోజు మీ అందరికీ నేర్పించాను, మీటింగులు పెట్టి మీ హక్కులు చెప్పాను, ఆఫీసర్లందరికీ చెప్పాను. మా డాక్రా సంఘాలు వస్తారు, పనులు చేయండి, చేయకపోతే మేము మొదలుపెట్టినంటే మీరు బ్రహ్మాండంగా రాణించారు. అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ ఉద్యమం. మీరు పొదుపు రూపాయి చేస్తే రూపాయి ఇచ్చాను, మీకు రివాల్వింగ్ ఫండ్ తయారు చేశాను. అదే మరి ఆడబిడ్డ నిధి కింద మొన్న కూడా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఒక్కొక్క మెంబర్కి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.